ఈ రోజు మండే పోర్ట్ఫోలియో రివ్యూ ఎక్స్ప్లెయిన్ చేసే ముందు ఒక ఇంపార్టెంట్ విషయం చెప్దామని అనుకుంటున్నా. అదేంటంటే మీ దగ్గర ఒక బెస్ట్ ఆఫ్ ద బెస్ట్ ఫైనాన్షియల్ కన్సల్టెంట్ ఉన్నా మీరు వెల్త్ క్రియేట్ చేయలేరు. ఏ సినారియోలో అంటే మీ దగ్గర ప్రాపర్ డిసిప్లిన్ గానీ ఫైనాన్షియల్ హ్యాబిట్స్ కానీ లేకపోతే. ఓకే, సో ఈ రోజు పోర్ట్ఫోలియోలో అలాంటిది ఒకటి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక్కడ చూసుకుంటే కనుక 2.78 lakhs క్లయింట్ ఇన్వెస్ట్ చేశారు. అది 4.71 lakhs అయింది. టోటల్ గెయిన్ చూసుకుంటే కనుక 1.92 అంటే అప్రాక్సిమేట్ 2 lakhs దాకా ప్రాఫిట్ వచ్చింది. సో సిఏజీఆర్ చూసుకుంటే 16% దాకా ఉంది. సో చాలా చిన్న పోర్ట్ఫోలియో. ద రీజన్ ఏంటంటే క్లయింట్ 2021 లో స్టార్ట్ చేశారు, 2022 లో ఆపేశారు ఎస్ఐపిస్ చేసుకుంటూ. సో 2000 ఇన్వెస్ట్ చేసుకుంటూ 12,000 క్లయింట్ ఇన్వెస్ట్ చేశారు. ఇది హార్డ్లీ 3 ఫండ్స్ ఉన్నాయి. సో ఓవర్ చూపిస్తున్నాను. సో 12,000 ఇక్కడ 21,000 అయింది మీరు ఇక్కడ చూసుకుంటే కనుక. అండ్ 9,500 రూపీస్ దాకా ప్రాఫిట్ వచ్చింది. అండ్ ఇక్కడ 15.82% అనేది రిటర్న్ ఉంది. అదే ఇక్కడ కంటిన్యూ చేసుకుంటూ వెళ్తే కనుక హ్యూజ్ వెల్త్ అనేది ఇక్కడ క్రియేట్ అయ్యేది. యాక్సిస్ స్మాల్ క్యాప్ ఫండ్, నెక్స్ట్ హెచ్ఎస్బిసి మిడ్ క్యాప్ ఫండ్, ఇది హై రిస్క్ కేటగిరీ. ఇప్పుడు స్మాల్ క్యాప్ అండ్ మిడ్ క్యాప్ అంటే సో ఇక్కడ కూడా చూడొచ్చు 2,000 ఇన్వెస్ట్మెంట్ 12,000 అప్రాక్సిమేట్ 23,000 అయింది, అంటే డబుల్ అయినట్టు. అండ్ 11,228 ప్రాఫిట్ వచ్చింది. ఇక్కడ 18% రిటర్న్. ఓకే, ఇది కూడా జనవరి 2022 లో క్లయింట్ ఆపేశారు. నెక్స్ట్ క్లోటాక్ ఫ్లెక్సీ క్యాప్ ఫండ్, ఇక్కడ 4,000 ఎస్ఐపి 24,000 ఇన్వెస్ట్ చేస్తే అది టోటల్ 39,000 అయింది. 15,000 ప్రాఫిట్ వచ్చింది. 13.18% రిటర్న్. అండ్ నెక్స్ట్ మేరా అసెట్ లార్జ్ అండ్ మిడ్ క్యాప్ ఫండ్, ఇక్కడ 24,000 మీరు చూస్తే 37,000 అయింది. 13,000 ప్రాఫిట్. ఓకే, నెక్స్ట్ ఫైనల్ గా ఎస్బీఐ స్మాల్ క్యాప్ ఫండ్, ఇది మీరు చూడొచ్చు 3,000 రూపాయలు ఇన్వెస్ట్మెంట్ అనేది క్లయింట్ కంటిన్యూ చేస్తూ వచ్చారు. ఇది సో 2022, 2023, 2024 ఈవెన్ ఇప్పుడు కూడా ఈ 3,000 ఎస్ఐపి అయితే కంటిన్యూస్ గా ఇన్వెస్ట్మెంట్ అనేది జరుగుతుంది. సో ఇక్కడ మీరు చూసుకుంటే కనుక టోటల్ గా 2,07,000 క్లయింట్ టోటల్ దీనిలో ఇన్వెస్ట్ చేస్తే అది 3,50,000 అయింది. అంటే 1.42 lakhs ప్రాఫిట్ వచ్చింది. 17% రిటర్న్ లెక్కన. సో ఓవరాల్ గా ఇక్కడ మీరు చూసుకుంటే కనుక ఇక్కడ 1.42 lakhs అండ్ రిమైనింగ్ ఫండ్స్ అన్ని కలిపి టోటల్ 1.92 lakhs ప్రాఫిట్ వచ్చింది. కానీ ఇక్కడ ఏంటంటే ఈ ఒక్క ఫండ్ తప్ప మిగిలిన అన్ని కూడా క్లయింట్ ఆపేశారు. దట్ ఈస్ ద రీజన్ అక్కడ వెల్త్ క్రియేషన్ అనేది జరగలేదు. ఓకే, ఇప్పుడు లైవ్ ఎస్ఐపి చెక్ చేద్దాం. ఇక్కడ చూసుకుంటే కనుక ఎస్బీఐ స్మాల్ క్యాప్ ఫండ్ ఒకటే కంటిన్యూ అవుతుంది. అండ్ ఇక్కడ సబ్ నేచర్ వైజ్ మీరు చూసుకుంటే కనుక లార్జ్ అండ్ మిడ్ క్యాప్ లో చాలా తక్కువ క్వాంటిటీ పర్సెంటేజ్ ఉంది. మిడ్ క్యాప్ లో చాలా తక్కువ, స్మాల్ క్యాప్ లో మాత్రం ఎక్కువ ఉంది. అండ్ ఫ్లెక్సీ క్యాప్. సో యూజువల్ గా ఒక 7 to 10 years పీరియడ్ కి ఇది బాగుంటుంది బెస్ట్ పోర్ట్ఫోలియో. అండ్ ఇదంతా కూడా హై రిస్క్ పోర్ట్ఫోలియో. ఓకే, అండ్ ఇప్పుడు ప్రెసెంట్ మనం చేస్తుంది 34 మండే పోర్ట్ఫోలియో రివ్యూ. ఆల్రెడీ 33 మండే పోర్ట్ఫోలియో రివ్యూస్ అన్ని కూడా మన యూట్యూబ్ ఛానల్లో ఉన్నాయి. మీరు ఒకసారి వెళ్ళి చెక్ చేయండి. అండ్ ఇప్పుడు ప్రెసెంట్ ఈ రోజు అయితే సెన్సెక్స్ 82,000 ఉంది. అండ్ నిఫ్టీ అయితే కనుక 25,000 ఉంది. ఓకే, సో మీరు వెల్త్ క్రియేట్ చేయాలంటే కన్సిస్టెంట్ గా లాంగ్ టర్మ్ పాటు డిసిప్లిన్ గా ఇన్వెస్ట్ చేసుకుంటూ వెళ్తే వెల్త్ అనేది క్రియేట్ అవుతుంది. ఓకే, విష్ ఆల్ ద బెస్ట్. అండ్ మీ యొక్క ఫీడ్బ్యాక్ అనేది ఇక్కడ కామెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి. అండ్ నెక్స్ట్ మండే పోర్ట్ఫోలియో రివ్యూలో మీరు ఏమైనా స్పెషల్ కాన్సెప్ట్ ఏమైనా కావాలంటే కనుక ఇక్కడ కామెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి. సో దాన్ని చెక్ చేసి నేను ఐ విల్ ట్రై టు డూ. ఓకే, థ్యాంక్ యూ.